లాంగ్ లివ్ నారా లోకేష్ బాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం సాధిస్తాం. ఎన్టీఆర్ ఆశయాలను లోకేశ్వర నాయకత్వం, లోకేశ్వర నాయకత్వం, లోకేశ్వర నాయకత్వం. అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నారా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులకు, లోకేష్ గారి అభిమానులకు, ఫ్యాన్స్కు, నారా నందమూరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ, ఈరోజు ప్రధానంగా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నగరంలో స్వర్గీయ నందమూరి తారక రత్న మన ఎన్టీ రామారావు గారు స్థాపించిన నందమూరి తారక రామారావు గారి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేసి, అక్కడి నుంచి గాంధీ, తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉంటున్న పలువురికి దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం మరియు సిబిఎన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ వారి సంయుక్తంగా ఈ ప్రోగ్రాం చేశాం. విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు తండ్రికి దగ్గర తనయుడుగా, తాతకు దగ్గర రాజకీయ నేతగా పరిపక్వ జంతుండు. ఎంతోమంది ఆయన రాజకీయాలకు వచ్చిన కొత్తలో ఆయన శరీరాకృతిని కానీ, ఆయన మాట్లాడే తీరును కానీ ఎంతోమంది రకరకాలుగా సామాజిక మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ వాటి మీద చెలపు చూశారు. కానీ ఆయన ఎలాంటి వాటికి అదరకుండా బెదరకుండా కేవలం మాటలతోనే, తన పనితోనే తన సమాధానం ఇచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో యువగలం ద్వారా గడప గడపకి దగ్గరై, ఇంటింటికి దగ్గరై, అన్ని వాడల దగ్గరై వేలాది కిలోమీటర్లు పలు జిల్లాలు, పలు నియోజకవర్గాలు, పలు వాడలు, పలు పల్లెలు, పలు వాడల నుంచి నడుచుకుంటూ పోయి ప్రజల సమస్యలు తెలుసుకున్న లీడర్గా ఈరోజు ఆయన యొక్క యువకాలం పాదయాత్రే అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేయడంలో ఈ యొక్క యువకాలం పాదయాత్ర లోకేష్ గారు ఎంతో దోహదపడదని అందరికీ తెలుసు. కాబట్టి రానున్న కాలంలో నారా లోకేష్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి మరింత ఆరోగ్యాలు, రాజకీయ అవకాశాలు ప్రసాదించాలని చెప్పి ఆయన రానున్న కాలంలో టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు బాధ్యతగా, భరోసాగా ఉండే యొక్క ఆశీర్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉస్మాన్ విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల ఎదుట టపాసులు కాల్చి ఈరోజు అన్నగారి కేక్ కటింగ్ చేయడం జరిగింది, దుప్పట పంచడం జరిగింది. కాబట్టి అందరికి ఫ్యాన్స్కి, అభిమానులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ వారికి పుట్టినరోజు తెలియజేసుకుంటున్నాం.